నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్నంలో వ్యాపారులకు తన అండదండలుంటాయి, వారికి రక్షణగా ఉంటా ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. అట్టహాసంగా ఊరేగింపుతో వెళ్లి నామినేషన్ వేసిన తాడేపల్లిగూడెం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్. వెంట ఉన్న బలవల బాబ్జీ, ముళ్లపూడి బాపిరాజు, ఈతకోట తాతాజీ. తండ్రి కొట్టు సత్యనారాయణకు ఓటు వేసి గెలిపించాలంటూ 10వ వార్డులో ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించిన కొట్టు బాలరాజేష్. పెంటపాడులో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టిని గెలిపించాలంటూ కోరుతూ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ఎన్నిక ప్రచారం చేసిన ఆయన తనయుడు బొలిశెట్టి రాజేష్. మాజీ ఎమ్మెల్యే ఈలి నాని నివాసానికి వెళ్లి ఆయన్ను కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ, అప్సడా వైస్ చైర్మన్ బడ్డి రఘురాం నాయుడులు. పట్టణంలో వ్యాపారస్తులకు తాను అండగా ఎల్లప్పుడూ ఉన్నానని, ఇక ముందు కూడా ఉంటానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ హామీ ఇచ్చారు. ఇటీవల జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన ఆర్యవైశ్య ప్రముఖులు, పట్టణ మాజీ ఉపాధ్యక్షులు గమిని సుబ్బారావు శుక్రవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో మంత్రి కొట్టు సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ, తాను రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుండి ఆర్యవైశ్యులకు తాను మమేకమయ్యానని గుర్తు చేశారు. 2014లో ఓ వ్యక్తి పోటీలో ఉన్నందునే అటువంటి వారిని అడ్డుకోవడానికే తాను ఇండిపెండెంట్గా పోటీ చేయవలసి వచ్చిందన్నారు. ఇప్పుడు కూడా వ్యాపారులు ముందు జాగ్రత్తతో అటువంటి శక్తులు అధికారంలోకి రాకుండా ఉంటే వ్యాపారాలు బాగుంటాయన్నారు. గమిని సుబ్బారావు మాట్లాడుతూ, నియోజకవర్గంలో కొట్టు సత్యనారాయణ విజయానికి శక్తి వంచన లేకుండా పోటీ పడతామని అన్నారు. అప్సడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు మాట్లాడుతూ, ఆర్యవైశ్య సమస్యల పరిష్కారానికి వైసీపీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. పార్టీ పట్టణాధ్యక్షులు గుండుమొగుల నాగు, పట్టణ మాజీ వైస్ చైర్మన్ కర్రి భాస్కరరావు, వైకాపా నాయకులు కొలుకులూరి ధర్మరాజు, వెల్నాడి సత్యబాబు, రాజా త్రినాథ్, చెన్నా జనార్దన్ రావు, బొద్దాని శ్రీనివాస్, మానికొండ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మిత్రుడు మాజీ వైస్ చైర్మన్, ఆర్యవైశ్య సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఈరోజు మళ్ళీ స్వగృహ ప్రవేశం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కండవ వేయించుకుని మళ్ళీ చురుగ్గా కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకు రావడం చాలా సంతోషం. ఆర్యవైశ్య సోదరులందరూ కోరుకునేది ఏంటంటే, ప్రశాంతంగా మేము వ్యాపారం చేసుకోవాలి. మేము వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ మా దృష్టి వ్యాపారం మీద పెట్టుకుని ఉండాలి తప్ప, కనుక వ్యాపారాలు చేసుకునే సోదరులు మైండ్లో వచ్చిందంటే డిస్టర్బ్ అయిపోతారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడో 2004కి ముందు ఉంది ఆ సంస్కృతిని 2004లో నేను శాసనసభ్యుడు అయిన తర్వాత పూర్తిగా ఏర్పడేశాం. ఏ ఒక్కరూ ఎటువంటి ఇబ్బందిని ఎదుర్కొన్నా మనకి కొట్టు సత్యనారాయణ ఉన్నాడు, మన బాధ చెప్పుకుంటే మనకు అండగా ఉంటాడన్న ఒక ధైర్యం తాడేపల్లిగూడెంలో వ్యాపారం చేసుకున్న ప్రతి సోదరుడికి ఆ ధైర్యం ఉంది. వాళ్ళకి మద్దతుగా ఉంటూ ముందుకు తీసుకెళ్తున్నాం. మధ్యలో కొంతమంది వ్యక్తులు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం సాధించాలి, నా పెత్తనం జరగాలంటే నా పెత్తనం జరగాలన్న ఆలోచన తోటి కొంతమందిని కొద్దిగా భయాందోళనకు లోన్ చేయడం కానివ్వండి, లేకపోతే ఇతర పరమైన ఒత్తిళ్లు వాళ్ళ మీద తీసుకురావడం కానీ ఇటీవల కాలంలో జరుగుతున్న విషయం కూడా నా నోటీస్కి వచ్చిన సందర్భం కూడా ఈ సందర్భంగా నేను ఉటంకిస్తున్నా. కొంతమంది నాకు దగ్గరైనట్టుగా ప్రొజెక్షన్ ఇచ్చారా, నాకు దగ్గరైనట్టుగా ఉన్నారా. కాకపోతే ఒకటి, నేను ఎవరు వచ్చినా ఎప్పుడు నేను ఎవరిని ద్వేషించలేదు, దూరంగా పెట్టలేదు. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు వాళ్ళ అవసరానికి సంబంధించినంత వరకు నేను సహకారం చేస్తూనే వచ్చాను. ఎలక్షన్లు వచ్చిన తర్వాత కొంతమంది స్వార్థపరులు మనకు 5 సంవత్సరాలు వాళ్ళ వ్యాపారాలకి అనేక సందర్భాల్లో నన్ను అన్ని రకాలుగా వాడుకున్నారు, ఉపయోగపడ్డాను. ఆఫీసర్లతో చెప్పాను, మంత్రులతో చెప్పాను, ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నారు. ఇవన్నీ నేనేం పెద్దగా విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే
ఇవాళ తాడేపల్లిగూడెంలో హోల్సేల్ వ్యాపారానికి కానీ వ్యాపారస్తులకు కానీ ఒక ప్రధానమైన వాణిజ్య కేంద్రం. ఈ వాణిజ్య కేంద్రంలో కొట్టి సత్యనారాయణ గారు ఉన్నంతకాలం మనకి ఏ రకమైన ఢోకా ఉండదు, భరోసాతో మనం ఉండొచ్చు. మన మీద ఏ ఒత్తిడి లేకుండా ఆయన కాపాడుతాడన్న ఒక నమ్మకం నా మీద ఉంది. ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టడానికి తాడేపల్లిగూడెంలో నా సోదరిమణులు, నా అక్క చెల్లెమ్మలు ఎంతోమంది నా మీద ఆశ పెట్టుకుని ఉన్నారు. కొట్టి సత్యనారాయణ ఉన్నాడంటే నా పిల్లలకి రక్షణ ఉంటుంది, నా పిల్లలు స్కూల్కి వెళ్ళి సక్రమంగా వస్తారు, కాలేజీకి వెళ్ళి సక్రమంగా వస్తారు, నా పిల్లలు ఎక్కడ చెడు మార్గంలో వెళ్ళకుండా ఉంటారు అని ఒక ధైర్యం వేలాది మంది సోదరిమణులకి నా మీద వాడికి అటువంటి అభిప్రాయం ఉంది. అంటే ఇంకా వయసు ఎలా ఉన్నా ఇంకా ఉత్సాహంగా యాక్టివ్గా తిరగలుగుతున్నాను కాబట్టి నేను సక్రమంగా తిరగలిగినంతకాలమే రాజకీయాల్లో ఉంటాను. రాజకీయాలు పట్టుకుని ఎలాడను. నేను ప్రజలకి చిత్తశుద్ధితో సేవ చేయగలుగుతాను అనుకుంటేనే ఈ రాజకీయాల్లో కొనసాగుతాను. ఇంకా అందరూ కూడా మీరు ఉండాలి, మీరు ఉంటేనే తాడేపల్లిగూడెం బాగుపడుద్ది, తాడేపల్లిగూడెంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుందన్నది వాళ్ళు కోరిన కోరిక మేరకే అందరూ కూడా నేను కొనసాగే పరిస్థితి వచ్చింది. ఇవాళ మిత్రుడు గమిని సుబ్బారావు అదే ఆలోచనతో మేమంతా వ్యాపారస్తులు, మా వ్యాపారం అందరూ కళ్ళు మా వ్యాపారస్తుల మీదే ఉంటాయి. కొట్టి సత్యనారాయణ గారు ఉంటే మాకు అన్ని రకాలుగా అండగా ఉంటాడు. ఎవరికి ఏది వచ్చినా మనం చేయగలిగిన సహకారం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం కాబట్టి అంత గొప్ప పరిపాలన అందిస్తున్నాడు. మరి అటువంటి పరిపాలనలో ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా ముందుకెళ్తుంది. ఈ ఎన్నికలు అన్నాయి రాష్ట్ర ప్రజలకి అత్యంత ప్రధానమైనవి. ఎందుకంటే కాలకోట నాగులన్నీ కూడా ఒక చోట చేరిపోయినాయి, విషాన్ని చిమ్ముతూ ఉన్నాయి. ఎక్కడ కాటేసినా బస్వీపట్లు అయిపోతాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు కొట్టి సత్యనారాయణ గారి నిర్ణయం ప్రకారం ఈరోజు గమిని సుబ్బారావు గారు వాళ్ళ పార్టీలో చేరటం జరిగింది. జగన్ గారి యొక్క ఆదేశాలు ఇవాళ తాడేపల్లిగూడెంలో ఏదైతే కొట్టి సత్యనారాయణ గారు ఉన్నారో ఆయన గెలుపు బాధ్యతలు మీరు తీసుకుని ఆయన గెలిపించేంత వరకు 6 నిమిషాలు కష్టపడాలని గమిని సుబ్బారావు గారికి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పథకాలను ఇవాళ 2,70,000 కోట్లు ఇవాళ రాష్ట్ర ప్రజలకి ఎటువంటి అవినీతి లేకుండా ఇచ్చిన దాని మీద ఆకర్షితుడై ఇవాళ ఆయన పార్టీలోకి రావడం జరిగింది. అలాగే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన మీద ఉన్న నమ్మకానికి, ఆయన మీద ఉన్న ప్రేమ అనురాగాలతో ఆ రోజు కొట్టి సత్యనారాయణ గారితో కలిసి ఆయన సమక్షంలోనే పార్టీలో చేరి ఆయన సమక్షంలో పార్టీకి పాటుపడి ఆయన గెలుపు బాధ్యతలు తీసుకుని ఆ రోజు ఆయన వంతు సహకారం చేయటం జరిగింది. ఇవాళ కొట్టి సత్యనారాయణ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఆయన సమక్షంలో జాయిన్ అవుతూ సుబ్బారావు గారు అన్న మాటకి నేను ఉండలేకపోతున్నాను. ఎందుకంటే సుబ్బారావు గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్యులకు కానీ ఈ జిల్లాలో ఉన్న ఆర్యవైశ్యులకు కానీ మీ సహాయ సహకారాలు మా కొట్టి సత్యనారాయణ గారి ద్వారాగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు నాకు ఆ యొక్క అవకాశం, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలను పరిష్కరించే విధంగా నేను వచ్చినప్పుడు నేను కొట్టి సత్యనారాయణ గారితో వచ్చిన నాకు అలాంటి సదుపాయం కలగజేయాలని ఆయన కోరటం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు. అలాగే తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా, వాటికి ఎటువంటి ఏదన్నా ఒక అవసరాలు ఉన్నా కూడా ఆ అవసరాలన్నీ కూడా నేను చేసుకునే విధంగా కొట్టి సత్యనారాయణ గారి ద్వారాగా ఆయన సమక్షంలో ఆయన సమస్యలన్నీ పరిష్కరించే విధంగా కూడా నాకు అవకాశం ఇవ్వాలని ఆయన సీఎం గారిని కోరటం జరిగింది. ఆ విధంగా అన్ని విధాలుగా ఆయనకి పార్టీ అండదండలుగా ఉండి అన్ని విధాలుగా కొట్టి సత్యనారాయణ గారు మేము కూడా ఆయనకి అండదండలుగా ఉండి కొట్టి సత్యనారాయణ గారి గెలుపు బాటలో ఆయన అరసనిసార్లు కష్టపడి ఆయన గెలిపించే బాధ్యత ఆయన తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశాల ప్రకారం రేపు నుంచి ఆయన ఈ యొక్క ఎలక్షన్ ప్లాన్ నిమిత్తం వాళ్ళ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి సమక్షంలో కూర్చుని ఆ డిస్కషన్ అంతా జరిగింది. దాని మీదట మా యొక్క ప్రోగ్రాం అన్నీ కూడా డీటెయిల్గా ప్రజలందరికీ తెలియజేస్తూ మా రూట్ మ్యాప్ అంతా కూడా త్వరలో తెలియజేస్తామని తెలియజేసుకుంటున్నాను. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గమిని సుబ్బారావు ఇవాళ మరలా వైఎస్ఆర్సీపీలోకి రావడం చాలా సంతోషదాయకం. ఆయన్ని పార్టీ తరఫున పలుకుతూ అలాగే ముఖ్యంగా తాడేపల్లిగూడెం ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను ఓటే విజ్ఞప్తి చేస్తున్నా.
ఈ సమాజం సుఖశాంతులతో సంతోషదాయకంగా ఈ పట్టణంలో ఎవరి వ్యాపారాలు చక్కగా చేసుకోవాలి. అభ్యర్థుల యొక్క గుణగణాలు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారు, వాళ్ళ పరిస్థితులు ఏంటన్నది కూడా రేపొద్దుటి ఈ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థుల గుణగణాలు, వాళ్ళ పద్ధతులు, పరిస్థితులు, సమాజం కోసం వాళ్ళు ఏం చేశారు, సమాజాన్ని ఇబ్బంది పెట్టి పెద్దోళ్ళు అయ్యారా, సామాజికంగా కుటుంబపరంగా పెద్దోళ్ళు అయ్యారా అన్నది కూడా ఆలోచన చేసి ఏ వ్యక్తికి అయితే ఓటు వేస్తే మన గ్రామం బాగుంటుంది, మన పట్టణం బాగుంటుంది అన్నది కూడా ఆలోచించి ఇవాళ ఎవరైతే ఏదో రకంగా 4 రూపాయలు సంపాదించి అత్యాశతో పెద్దోళ్ళు అయిపోయి ఈ సమాజాన్ని దున్నేయాలని చూస్తున్నారో అటువంటి శక్తులన్నీ కూడా ఒక చోటికి చేరుతున్నాయి. దయచేసి విద్యుత్తుతో మీరందరూ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, తద్వారా తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ గారిని నెగ్గించుకుని ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని మరలా మీరు ఆశీర్వదించి ముందుకు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నేను వైఎస్ఆర్ పార్టీలకు పనిగొట్టుకుని జగన్ గారి దగ్గర కనీసం ఒక 2-3 నెలల నుంచి ఈ ట్రాన్సాక్షన్ జరుగుతూనే వచ్చింది. 2-3 సార్లు మిథున్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఇప్పుడు మాకేంటంటే రాజ్యాన్న పరిపాలన తండ్రి చేసిన పని ఏ కొడుకు కూడా రాజకీయంగా మళ్ళా ఎక్కడ కూడా ఏ నాయకుడు కూడా ఈ సీఎంగా మళ్ళీ ఎక్కడ వస్తాం జరగలేదు. అలాంటిది ఈరోజు మళ్ళీ జగన్ మనకి మరి లాస్ట్ టైం మనకి సీఎంగా ఆయన చేస్తడం జరిగింది. ఆయన ఇచ్చిన మరి అన్ని పథకాలు అన్నీ అమలు చేసి పేదవాళ్ళ కోసం ఆయన చేసే త్యాగం ఇంత అంత కాదు, అంత త్యాగం చేస్తున్నారు ఆయన. ఆ త్యాగాన్ని ఆయన చేసే పద్ధతిని వాళ్ళు అక్కడ ఉన్న నిబంధనలు కానీ అవన్నీ కూడా మన పూర్తిగా ఇదివరకు మీద కూడా ఇంకా బెటర్గా అందించే ప్లానింగ్లు ఆయన దగ్గర చాలా ఉన్నది. సమాజంలో మనందరూ కూడా నిలబడి ఉండాలి అంటే మనందరూ కూడా ఇల్లు కోరిన మరి జగనన్న ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుకుంటూ, జగనన్న మళ్ళీ రావాలని కోరుకుంటూ, మరి అలాగే మరి కేసీఆర్ గారు ఉన్నారంటే దేవాలయ మంత్రి కాకుండా మరి ఆయనకి ఉప ముఖ్యమంత్రి కూడా పదవిస్తడం జరిగింది. ఈ 2 మరి ఒకే తూకంలో ఒకే పద్ధతిలో మరి అందరి ప్రజల్ని చూసుకుంటూ వెళ్తున్నారు. ఖచ్చితంగా నెగ్గి తీరుస్తారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుండి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం మధ్యాహ్నం నామినేషన్ వేశారు. శుక్రవారం ఉదయం కస్బా పెండపల్లిలోని వేణుగోపాలస్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు అక్కడకు చేరారు. బొలిశెట్టి శ్రీనివాస్ వెంట తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొట్ట తాతాజీలు, తోట గోపి, గొర్రెల శ్రీధర్లు ఉన్నారు. కస్బా పెండపల్లి నుండి 3 పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కార్లు, బైక్ ర్యాలీతో అట్టహాసంగా బాణాసంచా కాల్చుతూ కేరళ వాయిద్యాలు, తీన్మారు డప్పులతో ఊరేగింపుగా వచ్చారు. 3 పార్టీల జెండాలు రెపరెపలాడాయి. ఎమ్మెల్యే అభ్యర్థి కొద్దిసేపు బైక్పై, కొద్దిసేపు నడుచుకుంటూ, మరికొద్దిసేపు ఓపెన్ టాప్ జీప్లో వస్తూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఊరేగింపులో ఉండగానే ముహూర్త సమయం రావడంతో ఆగి నామినేషన్ పత్రాలపై సంతకాలు పెట్టారు. జడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు మందలాపు రవి కూడా ఊరేగింపులో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పట్టణం, 2 మండలాలకు చెందిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ బాధ్యులు పాల్గొన్నారు. బొలిశెట్టి నామినేషన్ వేసేటప్పుడు ఆయన వెంట వలవల బాబ్జీ, ఈతకొట్ట తాతాజీ, ముళ్లపూడి బాపిరాజు తదితరులు ఉన్నారు. నామినేషన్ సమర్పించిన అనంతరం వారు ప్రెస్తో మాట్లాడుతూ మండుటెండను సైతం లెక్క చేయకుండా నామినేషన్ ఊరేగింపులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ అల్ల ఆశీస్సులు, శ్రీ యేసుక్రీస్తు ఆశీస్సులతో మన బొలిశెట్టి శ్రీను గారు నామినేషన్ కార్యక్రమానికి వేయడానికి వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అనేక నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తున్నారు. మీరందరూ సహకరించారు.
బాబు అందులో బ్యాంకింగ్ వాళ్ళు బాబు బ్యాంకింగ్ పని తీసుకోమని 5 గంటల పర్మిషన్ అన్నయ్య గారికి. ఓకే జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం కార్యకర్తలు, విభాగం చెందిన వారు, అదేవిధంగా బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ వారికి అందరికీ నమస్కారం. ఎందుకంటే ఈ నామినేషన్ సాక్షిగా మీ అందరికీ కూడా పాదాభివందనం. ఎందుకంటే మీ అభిమానాన్ని చూపించడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఇలాంటిది ఇది నాకు గెలుపుకు నాందిగా భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో కూడా మరి ఏదైతే ఉమ్మడి అభ్యర్థులందరినీ కూడా గెలిపిస్తామని చెప్పి ప్రజలు ఎక్కడికక్కడ మమేకమై అందరూ కూడా మూకమ్మడిగా తెలియజేస్తూ ఉన్నారు. ఏదైతే చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రధానమంత్రి అవ్వాలని ఈ ప్రజలందరూ ఆకాంక్ష. మీ అందరినీ చూస్తుంటేనే అర్థమవుతోంది. మీరు చూపించిన అభిమానానికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. మీరు ఏదైతే ఈరోజు నా మీద చూపించిన అభిమానానికి నా జీవితం అంతా కూడా ఎప్పుడు కూడా సేవకుడిగా నన్ను చూడవలసిందిగా భావిస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించిన నా మిత్రుడు వరల బాబ్జీకి, అదేవిధంగా మా అన్నయ్య దాదాజీ గారికి, తోటగోపి గారికి, ముళ్ళపూడి బాబురాజు గారికి, అదేవిధంగా నాయకులు తెలుగుదేశం పార్టీ కిలపతి వెంకటరావు గారికి, అదేవిధంగా దాసరి అప్పన్న గారికి, అదేవిధంగా పరిమి రవికుమార్ గారికి, రాంపండు గారికి, కాశీ గారికి, అదేవిధంగా పుల్లా బాబీ గారికి, ప్రసాద్ గారికి, ఇంకా తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, ఇంకా కొన్ని పేర్లు మర్చిపోయినా ఏం లేదు, ఇక్కడ సమయం లేదు కాబట్టి మీరు వేరే రకంగా అనుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. బొలిశెట్టి శ్రీనివాస్ గారు పట్టణంలో కానీ రూరల్ ప్రాంతంలో నేను ఒకటే చెప్తా ఉన్నా, రూరల్ ప్రాంతంలో కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాం, చెరువులు బాగు చేశాం, అండర్ గ్రౌండ్ డ్రైన్లు వేసాం. నేను భగవంతుడు సాక్షిగా, నన్ను కన్నా తల్లిదండ్రుల సాక్షిగా చెప్తా ఉన్నా, ₹1 అవినీతి చేస్తే మా కుటుంబం సర్వనాశనం అయిపోద్దని కూడా చెప్తా ఉన్నా. కానీ నేను ఒకటే యొక్క నియోజకవర్గ ప్రజానికాన్ని కోరుతా ఉన్నా, పట్టణంలో ఉన్నటువంటి బొలిశెట్టి శ్రీను మున్సిపల్ చైర్మన్గా ఎవరి దగ్గర రూపాయి తీసుకోవాలా, మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలా, నీతిగా పరిపాలన చేశాం, ఎవరి మీద అన్యాయంగా కేసులు పెట్టలా. రేపు కూడా బొలిశెట్టి శ్రీను గెలిచిన తర్వాత ఈ పట్టణంలో ఉన్నటువంటి అన్ని కులాలు, ఇవాళ ఈ తాడేపల్లిగూడలో ఉన్నటువంటి బిజినెస్ కమ్యూనిటీకి కానీ ఎవరికి కానీ యథేచ్ఛగా బిజినెస్ చేసుకోవచ్చు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ యొక్క పట్టణం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో బొలిశెట్టి శ్రీనివాస్కి పశ్చిమ గోదావరి జిల్లాలోనే హైయెస్ట్ మెజారిటీ వచ్చే బాధ్యత మన అందరం కూడా తీసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. ఇవాళ ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఖచ్చితంగా మే 11వ తారీఖున ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున వచ్చి ఓట్లేసి, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంత మెజార్టీతోటి నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే మా ఉమ్మడిగా మా భారతీయ జనతా పార్టీ తరఫున తాతాజీ గారు, నేను, అలాగే ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి ఏదైతే ప్రత్యర్థికి చుక్కలు చూపించే విధంగా ఆ వ్యవహారాలన్నీ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, మరి గ్లాసు గుర్తు మీద 2వ ఓటు వేయాలని, మొదటి ఓటు భారతీయ జనతా పార్టీ మన శ్రీనివాస వర్మ గారి గుర్తు కమలం గుర్తు, అది మొదటి ఓటు. 2వ ఓటు జనసేన గుర్తు గ్లాసు, అది బొలిశెట్టి శ్రీనివాస్ గారి గుర్తు. ఈ 2 గుర్తుల మీద కూడా మరి ప్రజలందరూ కూడా మరి ఓట్లేసి పెద్ద మెజార్టీతో ఇద్దరిని గెలిపించవలసిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటూ సెలవు. ఒక సూచన ఈరోజు తాడేపల్లి ప్రజలు తెలియజేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి ఎంతో క్రమశిక్షణతో, ఎంతో ఉత్సాహంతో యువత కానీ పెద్దలు కానీ దారి పొడుగుతా వేణుగోపాల స్వామి గుడి దగ్గర ఇక్కడ దాకా మరి అభ్యర్థికి నీరాజనం పెట్టారు ప్రజలు, మహిళలు, సోదరిమణులు, యువతి కూడా. ఇదొకటే సూచన.
రాబోయే రోజులకి ప్రత్యర్థులకి కూడా అర్థమై ఉంటుంది ఈ పాటికి. ఎందుకంటే తాడేపల్లిగూడెంలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు అన్న విషయం అర్థమైంది. ఉమ్మడి కూటమి అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అఖండ మెజార్టీ ఇచ్చేలాగా మరి అందరూ నిర్ణయానికి వచ్చారని తెలియజేస్తారు. అలాగే మరి భారత ప్రభుత్వంలో మన మోడీ గారు, మన ప్రధాని మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, మరి ఇక్కడ పార్లమెంటు అభ్యర్థిగా శ్రీనివాస్ గారు మరి పోటీ చేస్తున్నారు. అలా బీజేపీకి ఒక ఓటు గ్లాసు బొలిశెట్టి సోదరుడికి ఒక ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాన్ని ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈరోజు వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి మరి అక్కడ దండం పెట్టుకుని ఈరోజు నామినేషన్ వేయడానికి రావడం జరిగింది. మరి ఎక్కడికక్కడ వేణుగోపాల్ కస్తాపెంటపాడు నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా నిరసనం బట్టి ర్యాలీలతో, యువత అయితే ఎంతో కేరింతలతోటి, మహిళలు ఆరాధనలతోటి మరి ఎంతో ఉత్సాహంగా ఇక్కడ వరకు రావడం జరిగింది. ఈ ఉత్సాహాన్ని చూస్తే గెలుపు ధీమా అనేది మా అందరిలో ఉందని చెప్పి కోరుకుంటున్నా. ఎందుకంటే అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించే శక్తి మరి ప్రజల్లో వాళ్ళందరూ కూడా ఇవాళ ఇక్కడికి తీసుకురావడంలోనే మనకు చాలా వరకు అర్థమైంది. దాన్ని బట్టి ఆయన నామినేషన్ వేయడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పెద్ద కుమారుడు బాల రాజేష్ తన తండ్రి తరపున పట్టణంలో 10వ వార్డు పాతూరులో శుక్రవారం 2వ రోజుగా ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన వెంట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కర్రి భాస్కర్రావు, చామన సూర్యచంద్రరావు, కోడే శ్రీనివాస్, బొద్దాని శ్రీనివాస్, బాణం విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం తన తండ్రి కొట్టు సత్యనారాయణను గెలిపించడానికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ఇంటింటికి తిరిగి విజ్ఞప్తి చేశారు. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అదేనండి, అందరూ ప్రజలందరూ మేము జగన్నాథమే పలుకుతున్నారు, అందరికీ జగన్కే వేస్తామని చెప్తున్నారండి. వీరు కూడా మన తాడేపల్లిగూడెం ప్రజలందరూ ఆలోచించుకోవాలండి. ఇప్పుడు ఎవరు ఏ నాయకులు ఏ పార్టీ చూసినా కానీ అందరికీ తెలుసు జగన్ బాబు గారు వస్తున్నారు మళ్ళీ రాష్ట్రంలోని. మీరు కూడా ఆలోచించుకోవాలండి. మన ఊరు అభివృద్ధి జరగాలి, మనం ముందరికి వెళ్ళాలంటే మీరు మన నాన్నగారు కొట్టు సత్యనారాయణ గారు, ఆయన గురించి మీ అందరికీ తెలుసు, పనిచేసే నాయకుడు, మంచి పరిపాలన ఇస్తారు, ప్రశాంతంగా ఉంటుంది ఆయన ఉంటే. జగన్ గారే వస్తున్నారమ్మా, అందరికీ తెలుసు, మీ అందరికీ రాష్ట్రంలో ఆయనే వస్తున్నారు. మనం కూడా మన ఊరు తాడేపల్లిగూడెం ఈ పార్టీలన్నీ పక్కన పెట్టి, ఈ కులాలు ఇవన్నీ పక్కన పెట్టి మన ఊరు అభివృద్ధి కోసం మీరు అందరికీ 2 ఓట్లు ఇస్తారండి, ఎంపీ ఎమ్మెల్యే. తప్పనిసరిగా మీరు ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. పిల్లలు యూత్ అంతా ఉంటారు, యువత అంతా మీరందరూ ఆలోచించుకోవాలి. సినిమా పిచ్చితనంలో, సినిమా మోజులో మిమ్మల్ని అందరినీ, ఈ సినిమా మోజు ఉన్న ఈ ఫ్యాన్స్ అందరినీ వాడుకుంటున్నారు వేరే సినిమా పార్టీ వాళ్ళు. వాళ్ళందరినీ నమ్మద్దు. సినిమా డైలాగులకి, సినిమా వాళ్ళకి ఇలా పడిపోతానికి ఇదేనా 1980 అండి. మీరు అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, అందరూ ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉన్నారు, అవగాహన ఉంది, లోక జ్ఞానం ఉంది, భూప్రపంచం ఎంత అభివృద్ధి జరుగుతుందో మీ అందరికీ తెలుసు. మనం కూడా మన ఊరు అభివృద్ధి జరగాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనకుంది. మా నాన్నగారు కొట్టు సత్యనారాయణ గారు మీ అందరికీ తెలుసు, ఊరు ఆయన ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. ఆయనకు ఓటేసి గెలిపిస్తే మన ఊరు గెలిపించుకుంటే జగన్ గారు కూడా వస్తున్నారు కాబట్టి, ఒకటే పార్టీ కాబట్టి మనకి ఊరు అభివృద్ధి జరుగుద్ది. తప్పనిసరిగా మీరు 2 ఓట్లు ఇస్తారు, ఎంపీ ఎమ్మెల్యే, ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. 10వ వార్డులో ఇంటింటికి ప్రసార కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విశేషంగా చెప్పాలంటే ప్రతి ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందోత్సాహంతో మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఎన్నో పథకాలు ఈవేళ ఏదైతే సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రిగా పెట్టిన సంక్షేమ పథకాలు ఏ రకంగా అనుభవిస్తున్నాం, ఏ రకంగా మాకు లబ్ధి చేకూరిందని చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతైనా సరే హర్షించడమే విషయం. ఎందుకంటే ఇక్కడ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గారు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వాళ్ళు కూడా విశేషంగా చెప్తున్నారు, మీ నాన్నగారు వచ్చిన తర్వాత మాకు మంచి జరిగింది, ఇక్కడ ఈ కార్యక్రమాలు జరిగినాయి, అభివృద్ధి జరిగింది చెప్పడం జరిగింది. రోడ్లని, ట్రైన్స్ అని అన్నీ ప్రత్యేకంగా వాటర్ సమస్య కూడా తీర్చారు. చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు. అలాగే మన ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారు కూడా నేను ఇక్కడ శాంతి భద్రతలు కాపాడటంలో కానీ, అభివృద్ధి చేయడంలో కానీ ఎటువంటి ఈ యొక్క నియోజకవర్గాన్ని చేశాను అందరికీ తెలుసుకునే విషయం. నేను మీకు మంచి చేశానంటే నాకు ఓటేయండి అని చెప్తుందంటే వేళ మా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ప్రజల్లోకి ధైర్యంగా వెళ్తాం, దమ్మున్న నాయకులను మేము నెగ్గించుకుంటాకే ముందుగా కంకణబద్దులే వెళ్తున్నాం. ఇది ఎంతైనా సరే మీరందరూ కూడా గమనించుకోవాల్సిన రాబోయే ఎన్నికల్లో ఇక్కడ మన ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారికి ఒక ఓటు, అలా ఎంపీ ఉమాబాల గారికి ఒక ఓటు వేసి మనం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని గెలిపించుకోవాల్సిన ఓటు. ఈరోజు 10వ వార్డులో మనం ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నాం బాల రాజేష్ గారితో పాటును.
మనకి ఇక్కడ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకి డ్వాక్రా రుణాలు కానీ ఈ పథకాలు కానీ అన్నీ ఇచ్చినాయి మన అందరం అందుకున్నాం కాబట్టి మన అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను ఇది చేస్తాను అని చెప్పిన తర్వాత మాట తప్పకుండా ప్రతి ఒక్కటి కష్టమైనా సరే చేశారు. తెలుగుదేశం నాయకుడు ఇస్తానన్నప్పుడు రుణమాఫీ చేస్తానన్నాడు కానీ మనకి ఎప్పుడూ చేయలేదు. మళ్ళీ మేనిఫెస్టో పెట్టుకుని మేము అవి ఇస్తాం మేము ఇవి ఇస్తాం అంటున్నారు. వాళ్ళ కుమారుడు అయితే మేము చెప్పిన వాళ్ళకే ఇవ్వాలి, మేము పంపిన వాళ్ళకే చేయాలని కూడా మాట్లాడుతున్నాడు. అది మీరు అందరూ కూడా ఫోన్లో చూస్తున్నారు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు అలా కాకుండా వాళ్ళ ఏ పార్టీ ఏ కులం అని చూడకుండా అక్క చెల్లెళ్ళందరికీ అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇవ్వండి అమ్మా అని వాలంటీర్లు పంపించారు. అసలు ఏ ప్రభుత్వం బాగుందన్నది ప్రతి చిన్నపిల్లలకి కూడా మనకు అర్థమైంది. మనం విడమర్చి మనం ఏం చెప్పనక్కర్లేదు. మేము ఇంటింటికి వెళ్ళేటప్పుడు అయితే బాబు మేము అవి తీసుకున్నాం, మేము జగన్మోహన్ రెడ్డి పార్టీయే, మేము ఇవి తీసుకున్నాం బాబు, మీ నాన్నగారు వచ్చిన తర్వాత మనకు తాడేపల్లిగూడెం బాగుంది మీకే వేస్తాం బాబు అని బాబు చేయబట్టుకుని మరి మా ఓట్లన్నీ మీకేనమ్మా అని మాకు ప్రతిసారి ఇంటింటికి ఎదురొచ్చి మరీ చెప్తున్నారు ఈ విషయం. మేము వింటా ఉంటే చాలా ఆనందంగా ఉంది మాకు. ఒక కార్యకర్తలు కాదు, ఒక వాలంటీర్, ఒక ఇన్ఛార్జిని అని చెప్పుకునే వాళ్ళు ఒక్కొక్కళ్ళు బయటికి వెళ్ళిపోయినా కానీ వాళ్ళ ఓట్లు ఉన్న వాళ్ళు ఏం కాదు. వాళ్ళు వెళ్ళిపోవడం కూడా మాకు మంచిదే. ఉన్న వాళ్ళందరూ నమ్మకం కొద్దీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నది అని నమ్మకంతో ఉన్న మనుషులు. మా అందరికీ మంచి భవిష్యత్తు ఉంది. మీరు ఎవరు వెళ్ళిపోయినా సరే అంటే జనానికి ఒకటే అందింది కానీ ఇన్ఛార్జీలకు ఏమీ తినడానికి లేదన్న ప్రభావంతో వెళ్ళిపోయారు వీళ్ళందరూ. అంటే తింటేనే మన నాయకులు తింటేనే కాదు, ప్రజల గురించి కష్టపడే వాళ్ళే ఇందులో ఉండాలి. అంతేగాని నాయకులు తినాలని ఏం జగన్మోహన్ రెడ్డి గారు అనుకోలేదు. ప్రజలు తినాలి, అక్క చెల్లెళ్ళు బాగుండాలి, లేని వాళ్ళందరూ బాగుండాలని కోరుకున్నారు కాబట్టి మేమందరం ఈ పార్టీలో ఉన్నాం. ఈ పార్టీ కంపల్సరీ మనకి నెగ్గుద్ది. సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా కొట్టి సత్యనారాయణ గారు నెగ్గుతారని మాకు పూర్తి నమ్మకం ఉంది. కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ కోరారు. గురువారం సాయంత్రం పెంటపాడు గ్రామంలో 7వ రోజు పల్లెపూరు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన తన తండ్రి బొలిశెట్టి శ్రీనివాస్కు, నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూపతిరాజు శ్రీనివాస్ వర్మలకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కిలపర్తి వెంకటరావు, దాసరి అప్పన్న, నక్క సాంబశివరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపాడు గ్రామంలో ఇవాళ 7వ రోజు మేము తిరగడం జరుగుతూ ఉంది. ప్రతి ఇంటి నుంచి మంచి స్పందన లభిస్తూ ఉంది. ఖచ్చితంగా మెజారిటీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని నేను కోరి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా మమ్మల్ని మెజారిటీతో మీరు ఆశీర్వదించాలని చెప్పేసి గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా చెప్తూ ఉన్నారు. అట్లాగే నేను ఇక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు ప్రధానంగా ఇక్కడ కొన్ని సమస్యల్ని నేను అబ్జర్వ్ చేయడం జరిగిందండి. అది ఖచ్చితంగా మా నాన్నగారి దృష్టిలో కూడా పెట్టి మనకి ఎన్నికలైన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం గెలిపించుకున్న శ్రీనివాస్ గారితో ఈ పనులన్నీ కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంప్లీట్ చేసుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటా ఉన్నాను. అలాగే ఇక్కడ ఇళ్ల సమస్య, చాలామందికి ఇల్లు రాలేదని చెప్పేసి ఒకవేళ ఇచ్చినా కూడా ఎక్కడో వేరే ఊర్లో ఇవ్వడం జరిగింది. ఎన్నో ఏళ్ల తరబడిగా ఇక్కడ నివసిస్తున్న ప్రజలందరూ కూడా ఎక్కడో ఇస్తే అక్కడికి వెళ్ళి ఉండే పరిస్థితి లేదు అనేది కనీసం కన్సర్న్ కూడా లేకుండా ఇంతకు ముందు ఉన్న నాయకులు చేయడం జరిగింది. ఖచ్చితంగా మన ప్రభుత్వం రాగానే వాటిని సరిదిద్దే ప్రయత్నం కూడా మనం చేద్దాం. అలాగే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కూడా చూస్తామంటే కొట్టేసిని రద్దు కూడా అక్కడే వదిలేసిపోవడం జరిగింది. ఎందుకు ఉన్నారు అంటే ఉన్నారు కానీ ఎక్కడ ఈ పనులు జరిగినట్టుగానే ఉన్నారంటే ఖచ్చితంగా మనం వచ్చిన తర్వాత ఆ పనులు కూడా కంప్లీట్ చేయాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఎన్నికల ప్రచారంలో ఈరోజు పెంటపాడు గ్రామంలో 7వ రోజు కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీనివాస్ గారికి గాజు గ్లాస్ గుర్తుకి ఓటేయమని, అలాగే పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ గారికి కమలం గుర్తుకి ఓటేయమని చెప్పడానికి మేము అడగడానికి వెళ్తే మా ఓటు మీకే అని చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పెంటపాడు గ్రామంలో మంచి స్పందన వచ్చింది. రాబోయే ఎలక్షన్లో మంచి మెజార్టీ వస్తుందని మా అందరికీ నమ్మకం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 20 రోజులు ఇదే నానుడితోటి కష్టపడితే
శ్రీనివాస్ గారి విజయానికి మనం అందరూ కూడా సహకరించిన వాళ్ళు అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ వరకు కూడా ఈ కర్తవ్యమైన బాధ్యత తీసుకోవాలని చెప్పని కోరుతున్నాం. 7 రోజులుగా పెంటపాడు గ్రామంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి మరి బొలిశెట్టి శ్రీనివారు మరి తాడేపల్లి నియోజకవర్గం శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారు. మరి 50 మంది పెంటపాడు గ్రామ ప్రజలందరూ కూడా మరి ఆయన గుర్తు గ్లాసు గుర్తు, మరి గ్లాసు గుర్తుకి ఓటేసి ఆయనకి అత్యధిక మెజార్టీతో నెగ్గించాలని కోరుకుంటూ, అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున పార్లమెంట్ మెంబర్గా మరి శ్రీనివాస్ వర్మ గారు పోటీ చేస్తున్నారు. ఆయన కమలం గుర్తు, ఆ కమలం గుర్తుకు కూడా ఓటేసి, ఒకటి కమలానికి ఒకటి గ్లాసు గుర్తుకి వేసి ఓటేసి పెంటపాడు గ్రామ ప్రజానీకం అందరూ కూడా ఈ ఎలక్షన్లో ఈ రాష్ట్ర అభివృద్ధిలో మన వంతు పాలు పంచుకుంటూ ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మరి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థికి బొలిశెట్టి శ్రీనివాస్కి ఓటేసి అఖండ మెజార్టీని చేకూర్చాలని కోరుకుంటూ సెలవు. ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. సెయింట్ యాన్స్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్స్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966 375 969.